ఫస్ట్ లో చాలా జిడ్డుగా డల్లుగా ఆయన నా ఫ్రెండ్. మేము కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా బాగా నాటు తెలిపోయినాడు. మొన్న వాళ్ళ మిస్సెస్ వచ్చారు కదా ఫ్యామిలీ మీట్, అప్పుడు కూడా మంచిగా మాట్లాడారు. ధైర్యంగా ఉండండి, మీరు బాగా ఆడుతున్నారు అని ఆమె కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది కనుక ఆయన కూడా టాప్ 5 లో ఉంటారు. టాప్ 5 లో ఎవరు? పవన్ నామినేషన్ గురించి మీరు ఏమంటారు? ఇమ్ముని నామినేషన్ చేసినప్పుడు జస్ట్ నువ్వు ఇందులో ఉండాలి కాబట్టి నేను చేస్తున్నా అని ఏ రీజన్స్ లేకుండా నామినేషన్ చేశాడు దాని గురించి ఏమంటారు? డెమన్ పవన్ కూడా బాగానే ఆడుతున్నాడమ్మా. ఆయన కూడాను మంచిగా ఆడుతున్నాడు. టాప్ 5 అర్హత ఉన్న వ్యక్తి. టాప్ 5 లో అయితే నాకు తెలిసి సుమన్ శెట్టి, ఇమ్మాన్యుల్, డెమన్ పవన్, మన ఎవరు జవాన్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. అందరూ బాగానే ఆడుతున్నారు. అయితే నిన్న జరిగిన ఫ్లవర్ టాస్క్ ఉంది కదా, మన డెమాన్ పవన్ తనుజ టాస్క్ జరిగింది కదా, డెమాన్ పవన్ కి భరణికి తనుజకి. ఆ టాస్క్ లో ఎవరిది కరెక్ట్ అంటారు? అంటే గెలవడం తనుజ గెలిచింది, మరి దాంట్లో చూస్తే మీకు ఏ విధంగా ఉంది ఆ టాస్క్? తనుజకి అందరు సపోర్ట్ చేయడం వల్ల ఆమె గెలిచిందని నేనైతే అనుకుంటున్నాను. మరి డెమాన్ పవన్ కి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకు గెలవలేకపోయాడు? ఫిజికల్ గా తను ఆయన మొదటి నుంచి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మీ అందరూ తెలిసిందే కదా. అదనమాట నారీ విజయం అది. అంతే. డెమాన్ పవన్ గెలిచే అవకాశాలు చాలా ఉండేది. మరి అంటే వీళ్ళందరూ ఒకేసారి ఒక కుర్చీలాగా ఫ్లవర్స్ పట్టుకొని పుష్ చేసే వల్ల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, డెమాన్ పవన్ తక్కువ పెట్టి. అందరూ అనుకునేది అదే కదా, డెమాన్ పవన్ గెలవాల్సింది, ఈ విల్ బి ద విజేత విన్నర్. కానీ తనుజాన్ని గెలిపించాలని ఆయన అట్లా ఆడాడని అందరూ కూడా అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాను. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 అయితే సుమన్ శెట్టి, ఇమ్మాన్యుల్, డిమాన్ పవన్, పవన్ కళ్యాణ్ జవాన్ అండ్ తనుజ. అయితే ఈ రోజు ప్రోమోలో తనుజకి అండ్ సుమన్ శెట్టికి ఇద్దరికి టాస్క్ పడింది. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? అందరు వెళ్ళి సుమన్ శెట్టికి ఎక్కువ వాటర్ పోయడం జరిగింది అనుకుంటారు ట్యాంక్. ఫైనల్ గా సుమన్ శెట్టి గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ సపోర్ట్ సుమన్ శెట్టి గారు. అయ్యో నా ఫ్రెండ్ ఆయన, మా ఇద్దరిది వైజాగ్, మా ఇద్దరం చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తాం. ఆయన పోస్టర్లు వేసుకుని కూడా మేము ప్రచారాలు చేస్తాం. టాప్ 5 చెప్పాను, మళ్ళీ చెప్పాలా? టాప్ 5 లో ఎవరెవరు ఉంటారనుకుంటే సుమన్ సోనరే విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు కామనర్? ఏమో మరి కామనర్ అంటే ఎవరంటే మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరు కూడా పైకి లేపారు కదా జవాన్ని, ఆయన అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది. డెమాన్ ఫిజికల్ గా ఉన్నాడు కదా, డెమాన్ ఎక్కువ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఆయన అంతా జిడ్డు అండి, మొదటి నుండి చూడండి జిడ్డు. ఎవరు వెళ్ళిపోతే నాకెందుకు, ఎవరు వెళ్ళి చచ్చిపోతే నాకెందుకు, నేను బతుకుంటే చాలు అనే రకము. ఒకవేళ ఇల్లు తగలబడిపోయినా ఆయన చుట్టూ కాల్చుకునే రకం. సార్ నెక్స్ట్ ఇయర్ మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? నేను వెళ్ళను. ఎందుకు లేదంటే మీకు అంత క్రేజ్ ఉంది బయట? నా ముప్పల బాలు ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాడు, 9 సంవత్సరాల నుండి కళ్ళగంటున్నాడు. సో ముప్పల బాలుకి రావాలని నేనైతే కోరుకుంటున్నా. మేము ఆల్రెడీ యూట్యూబ్ బిగ్ బాస్ నేను యూట్యూబ్ బిగ్ బాస్ మీరు చూస్తుంటారా? అప్పట్లో రాకేష్ మాస్టర్ పెట్టేవారు వీళ్ళంతా. మొన్న కూడా నెల్లూరులో అయింది. సో యూట్యూబ్ బిగ్ బాస్ లో ఎక్కువ సార్లు కంటెస్టెంట్ గా ఉండేది నేనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ పెడుతున్నాం. అందరూ చూడండి, ఆదరించండి. టీవీ బిగ్ బాస్ కాదు, యూట్యూబ్ బిగ్ బాస్ కూడా చూడండి. యూట్యూబ్ బిగ్ బాస్ అంటే అందరిలో టీవీలు ఉండవు, కానీ అందరిలో సెల్ ఫోన్లు ఉంటాయి. సో అందరు కూడా మా బిగ్ బాస్ కూడా ఆదరించండి. ఇందులో నేను, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు మేమంతా ఉన్నాం. మొత్తం కొడంగల్ శేఖర్, జూనియర్ రాకేష్ మాస్టర్, కత్తెర పాప. అది ఉండొచ్చు 1 month దాకా. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు జబర్దస్త్ కాదు, బిగ్ బాస్ చూస్తాను, జబర్దస్త్ ఎప్పుడు చూడలేదు. బిగ్ బాస్ అంటే ఎందుకంటే ఇష్టం? ఎందుకంటే ఇష్టం అంటే తనుజ గారి కోసం చూస్తాం అందులోనే. తనుజ గారు ఉన్నారని ఈ సీజన్ నుంచి స్టార్ట్ చేశారా? ఇంత ముందు కింద సీజన్ చూసాను, ఈ సీజన్ అయితే తనుజ కోసమే చూస్తున్నాను. తనుజ ముద్దమందారంలో ఉంది కాబట్టి అసలు ఆ సీరియల్ ఎప్పుడో పూర్వకాలం సీరియల్, ఆ సీరియల్ నుంచి ఆమెకి అసలు సంబంధమే లేదు. అది స్టార్ మాలో కాదు, జీ తెలుగులో వస్తుంది. అది జీ తెలుగులో వస్తుంది. తనుజ ఎందుకు నచ్చింది మీకు? మరి అంత నచ్చేంత తన గేమ్ బాగా ఆడుతుంది, మంచిగా మోటివేట్ చేస్తుంది, బాగా చేస్తుంది. ఎప్పుడు గేమ్ ఆడింది లేదు కదా? ఎందుకు ఆడలేదు? ఆమె ఓన్ గా కెప్టెన్ అయిందంటే బిగ్ బాస్ మొత్తానికి ఆ మొక్కతే అయింది.
ఒకరి సహాయంతో అయ్యారు. నిన్న కూడా భరణిని తనతో కలిసే కదా గేమ్ ఆడింది. నిన్న కూడా భరణి తనతో కలిసి ఆడింది. నిన్న చూసాను. లేదు లేదు, ఆమె డిమాండ్ తో ఆమె ఎక్కువ ఫైట్ చేసింది. అంటే మీకు తను అరిచినట్టు ఆమె మైండ్ గేమ్ ఆడింది, ఈయనేమో బలంతో చూపించాడు. బలం చూపిస్తే మైండ్ ఉండాలి మరి, అమ్మాయి కాబట్టి మైండ్ గేమ్ ఆడింది. అంటే తనుజ విన్నర్ తనుజ తప్పితే ఇంకెవరు ఉన్నారు? కళ్యాణ్ అవుతాడు. ఇమానుయేల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. అసలు ఆయన చూడటం కూడా వేస్ట్, అతని గురించి చెప్పడం కూడా వేస్ట్. అతను ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది. తనలో ఓకే, అతను తనుజ వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, కొంచెం గుడ్ అనేసి మేము మా తనుజ ఓటు మొత్తం కళ్యాణ్ కేసేస్తున్నాం. తనుజ ఓటింగ్ లో లేదు కదా, అందుకనే ఆర్మీ ఫ్రెండే కదా తనుజకి. మరి తనుజ నెగటివ్ చేయాలని చూస్తున్నాడు కదా ఇమాన్యుల్, సో అందుకనే ఇమాన్యుల్ 3 times ఆయన క్యాప్ ఆయనే దిగజార్చుకున్నాడు. ఇమాన్యుల్ మొత్తానికి తనుజ విన్నర్. విన్నర్, తనుజ విన్నర్ చికెన్ డిన్నర్. విన్నర్ జై విన్నర్. థాంక్స్ సార్. హాయ్ అండి. హాయ్ అండి. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? యా చూస్తుంటానండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ అండి. ఎందుకు తనుజ? తనుజ అంటే గేమ్ బాగా ఆడుతుంది, తన ఏమంటారు యాంగర్ లెవెల్స్ కూడా బాగుంటాయి. అంటే మిగతా వాళ్ళు గేమ్ బాగా ఆడట్లేరని మీ అభిప్రాయమా? అలా ఏం లేదు, నేను తనుజ ఫ్యాన్. మీరు అడిగిన తనుజ గురించి కాబట్టి అంటే నేను తనుజ గురించి ఒక మనిషికి మనం ఫ్యాన్ అవుతున్నాము అని అంటే కొంచెం తనలో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి ఫ్యాన్ అవ్వాలి కదా. అవును, తనతో ఏది చెడు ఉంది? అంటే జనాలు అందరూ అంటున్నారు బాగా విరుచుకుపడుతుంది అందరి మీద, తను ఏ విధంగా అయినా పోర్ట్రేట్ చేస్తుంది, ఒక మనిషిని విపరీతంగా తిడుతుంది, అరుస్తుంది అని చెప్పేసి కొంతమంది జనాలు తనుజ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారండి. దాని మీద మీరేమంటారు? ఒకటే నేను చెప్తుంది ఏంటంటే, ఫ్యూ పీపుల్స్ మాత్రమే తనుజాని నెగిటివ్ చేస్తున్నారు. అది ఎవరంటే మన కళ్యాణ్ పిఆర్ కావచ్చు, రీతు పియాస్ కావచ్చు, డెమోన్ పియాస్ కావచ్చు, బయట ఇంకే లోపల ఉన్న వాళ్ళు ఇంకెవరైనా పియాస్ కావచ్చు. అంతేగాని పబ్లిక్ మొత్తం తనుజానే విన్ అవ్వాలి, తనుజ కేరింగ్, లవ్, డాన్సింగ్, తను వే ఆఫ్ మాట్లాడే విధానం అచ్చింటి తెలుగు ఇంటి అమ్మాయిలు ఎక్కువ ఉంటుంది తనుజ. అవునండి. అయితే ఇప్పుడు మీరు అందరూ ఇమాన్యుయల్ పిఆర్, మిగతా డెమాన్ పిఆర్, కళ్యాణ్ పిఆర్, వీళ్ళందరూ పిఆర్లు తనని నెగిటివ్ చేస్తున్నారు అంటున్నారు. అవును, అయితే తనుజాకి కూడా పిఆర్లు ఉన్నారు అంటారా? మీరు కూడా తనుజాకి పిఆర్ ఏనా? పిఆర్ అంటే తనుజ నుంచి లక్షలు తీసుకున్న పిఆర్స్ అవుతారు. నేను జెన్యున్ ఫ్యాన్. ముద్దమందరం ఏమంటారు సీరియల్ నుంచి తనకు నేను ఫ్యాన్. అవునండి. when I was 16 years old, నేను అప్పటి నుంచే. మిగతా వాళ్ళు తనుజ కూడా అయింది మాకు జెన్యూన్ ఫ్యాన్సే కావచ్చు కదా, మీరు ఎట్లా పిఆర్ అనే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారు? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను తనుజ ఫ్యాన్ కాబట్టి నేను తనుజది ఏ తమ్నెల్ పెట్టా గానీ ఏ ఫోటో పెట్టి కూడా నేను అప్లోడ్ చేయలే. ఇప్పుడు ఏ ఛానల్ లో సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి వాళ్ళ పిఆర్లు అని చెప్తున్నప్పుడు మిమ్మల్ని కూడా మేము చూస్తున్నాం కాబట్టి మీరు పిఆర్ అని మా అభిప్రాయం. బ్రో వాట్ ఎవర్ బ్రో, అది మీ ఒపీనియన్. అది హౌ కుడ్ ఐ చేంజ్? నేను ఎట్లా చేంజ్ చేస్తా? ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే ఉంటాయి. మీరు నా ఒపీనియన్ అడిగారు, నేను నా ఒపీనియన్ జెన్యున్ గా షేర్ చేశాను. అంటే తను నిన్న ఆడిన టాస్క్ లో కూడా డెమాన్ పవన్ ఫిజికల్ గా ఒకవేళ చేసి ఉంటే తనుజ గెలిచి ఉండేది కాదు. మరి దాని మీద మీరేమంటారు? తను అరిచి తను భయపెట్టి తనకు ఆడకుండా చేసింది కావచ్చు. డెమోన్ ఛాలెంజ్ చేశాడు కదా, నేనే విన్ అవుతా అని. అవును, మరి కాలేడు. ఇంకా చాలా ఛాన్సులు ఉన్నాయి కదండి. ఏడున్నాయి? ఇంకొక 10 days 1 week అయితే, ఉంటది. ఒక 10 days 1 week అయితే మన బిగ్ బాస్ అయిపోతుంది. ఇంకేం ఆడతాడు మనోడు? అదేనండి, మీ తనుజ గారు భయపెట్టినారు కదా, మరి అరిచి అంటే భయపడిపోతాడా? ఫిజికల్ గా ఎందుకు చేస్తున్నావు అంటే తను బయట కూడా ఎక్కడ ఇది ఫిజికల్ హరాస్మెంట్ అవుతుందేమో, నాగార్జున గారు వచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి చెప్తున్నట్టున్నారు. అందుకోసం అని తన టాస్క్ ఆడకుండా పక్కకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఒకటే చెప్తున్నా, తనుజ విన్, ఇది ఫిక్స్. అదేనండి, తనుజ ఫిక్స్ అని మీరు పిఆర్ కాబట్టి చెప్తున్నారు కదా మీరు.